అనంత టీడీపీలో వర్గ పోరు మళ్లీ తారాస్థాయికి చేరింది. జిల్లా ముఖ్య నేతల నుంచి కింది స్థాయి వరకు క్యాడర్లో కుమ్ములాటలు పార్టీకి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన జేసీ వర్గంతో మరో వర్గం మొదటి నుంచి విభేదిస్తోంది. ఇప్పుడు ఆ విభేదాలు రోడ్డెక్కాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు అవినీతికి పాల్పడ్డారంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. మరో అడుగు ముందుకేసి బహిరంగ చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఇరువురు నేతలు తమ క్యాడర్తో గాంధీకూడలి దగ్గరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారం రోజుల క్రితం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డికి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వర్ రెడ్డిలు 2 రోజుల క్రితం ఎమ్మెల్యే అనుచరుడైన ఎస్వి రవీంద్రరెడ్డి అక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. అందుకు ప్రతిగా ఎస్వి రవీంద్రరెడ్డి కూడా జయచంద్రారెడ్డి సోదరుల అవినీతిపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు. ఆరోపణలు, ప్రతి సవాళ్లతో ఇద్దరు నేతలు తమ క్యాడర్తో గాంధీకూడలి దగ్గరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఓ వర్గాన్ని సిటీ టౌన్ కి, మరో వర్గాన్ని రూరల్ స్టేషన్ కి తరలించారు. నిన్న మొన్న టీడీపీలోకి వచ్చిన జేసీ బ్రదర్స్ తమపై ఆధిపత్యం చెలాయించడం ఏంటని ప్రశ్నించింది జయచంద్రారెడ్డి వర్గం. ఈరోజు వాళ్ళు పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో నాయకులను విమర్శించే స్థాయి కూడా లేదు. ప్రభాకర్ రెడ్డి అన్న కౌన్సిల్ మీటింగ్లో ఏదైనా కానీ సభ్యతగా ఏదైనా చేయని చెప్పి మాట్లాడినానికి ఏదో ఆయన మీద, ఆయన కొడుకు మీద కేసు పెట్టడానికి ప్రయత్నం, అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నీ స్థాయి ఎంత, నీ స్థాయిలో నువ్వు మాట్లాడాలి. పెద్ద నాయకులు మాట్లాడేంత స్థాయి నేను కాదు. రౌడీజం అంటారు. అతను ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు? ఇతను రౌడీగా ప్రవర్తిస్తున్నాడు. అన్న రౌడీ అంటాడు, రవీంద్రనాథ్ రౌడీ అంటారు, తెలుగుదేశం అందరినీ రౌడీ అంటారు. ఆయన ఒకటే ఒరిజినల్ తెలుగుదేశం. లాస్ట్ టైం ఎన్టీ రామారావు విగ్రహం నిలబెడదామని అందరు చందా అడుగుతగిన సచిపోయినానికి విగ్రహం ఎందుకు పెట్టాలా అని ₹1 చందా ఇలా. అతను ఇప్పుడు తెలుగుదేశం జెండా వేసుకొని పోలీస్ స్టేషన్లో పోతాడు, మున్సిపల్ ఆఫీసులో పోతాడు, రోడ్లలో తిరుగుతాడు. నాకు సపోర్ట్ అని ఎట్లొస్తారు? ఎందుకు మీకు మా పైన సీతకన్ను? మేము ఏం పాపం చేసినాం? మేము నీకు ఏం వ్యతిరేకం చేసినాం? నువ్వు కేవలం చెప్పుడు కూతలిని మమ్మల్ని మా పార్టీకి దూరం చేయాలని చూస్తున్నాం. మేము రాజకీయమైనా మానుకుంటామే కానీ మేము పార్టీకి దూరం అయ్యే ప్రసక్తే లేదు. మేము పార్టీనే నమ్ముకున్నాం. మాకు వ్యాపారాలు ఈ రోజు ఇక్కడ కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మేము బతకగలుగుతాం. కానీ నీ తొట్టిగా ఈ ఊరు వదిలిపెడితే బతకలేదు. టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు చేసుకోవటం పార్టీలో తలనొప్పిగా మారింది. అనంత టీడీపీలో రోజు రోజుకు పెరిగిపోతున్న విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టాలని సీనియర్లు చంద్రబాబుకు సూచిస్తున్నారు.